కన్ను తెరిస్తే జననం, కనుమూస్తే మరణం అన్నాడు ఒక మహాకవి. అది నిజమే. ఎందుకంటే పుట్టేటప్పుడు ఎలా పుడతామో, పోయేటప్పుడు ఎలా పోతామో ఎవరికి తెలియదు. ఎలా పుడతామో తెలియదు, ఎలా చనిపోతామో కూడా తెలియదు. ఈ మధ్యలో సాగే జీవితమే ఒక అద్భుతం. ఈ జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, పోరాటాలు, ఆరాటాలు, ఆవేశాలు, ఆక్రోశాలు, కక్షలు, కార్పణ్యాలు, అలాగే విజయాలు, అపజయాలు, తల ఎత్తుకు తిరిగే రోజులు, తల దించుకునే రోజులు, కొట్లాడుకునే రోజులు, కలిసి ఉండే రోజులు, యుద్ధం చేసే రోజులు, స్నేహంగా మెలిగే రోజులు, ఇలా కలగాపులగంగా కలిసి సుఖ దుఃఖాల సమ్మేళనమే జీవితం. ఎవరి జీవితం కూడా వడ్డించిన విస్తరి కాదు అంటాం మనం. అంటే పుడుతూనే గోల్డెన్ స్పూన్తో ఎవరు పుట్టరు. వాడు పుట్టిన తర్వాత వాడు సాధించేదే వాడి జీవితాంతం ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా ఉంటుంది. ఇదే జీవితం. జీవితం అంటే ఒక నిరంతర పోరాటం, నిరంతర యుద్ధం. యుద్ధం చేస్తూనే ఉండాలి. యుద్ధం ఆపేస్తే మనం చనిపోవడం ఖాయం. అంటే యుద్ధం చేసిన వాడే, పోరాడిన వాడిదే అంతిమ విజయం. కాబట్టి జీవితంలో పోరాటం ఉండాలి, ఆవేశం ఉండాలి, ఆరాటం ఉండాలి, సాధించాలి అనే తపన ఉండాలి. అంతేగాని కక్షలు, కార్పణ్యాలు, కుట్రలు, కుతంత్రాలు, ఈర్ష్య, ద్వేషాలు, చెడు బుద్ధులు ఇటువంటివి తీసివేస్తేనే జీవితంలో విజయం దగ్గరగా వస్తుంది. ఎప్పుడైతే మనం కక్షలు, కార్పణ్యాలు, అసూయ, ద్వేషాలు పెంచుకున్నామో వాడి జీవితం పతనం. ఎందుకంటే పరుల హితం కోరేవాడికే భగవంతుడు దగ్గర అవుతాడు. ఎప్పుడైతే మనం పరుల చెడు కోరుతున్నామో పరమాత్మ మన వంక చూస్తాడు. క్షణకాలంలో మన జీవితం అనంత లోకాల్లో కలిసిపోతుంది. ఇది నిజం. కాబట్టి ఎవరి చెడుని ఎవరు కోరద్దు. మీ జీవితాన్ని, మీ బాగుని మీరు చూసుకోండి. పరులకు హితం చేయండి చేతనైతే. పరుల చెడును కోరితే పరమాత్మ దృష్టిలో దోషులు అవుతారు. ఇది అక్షర సత్యం, నిజం. కాబట్టి ఎవరిని ద్వేషించవద్దు, ఎవరిని తిట్టద్దు, హింసించద్దు, కుట్రలు పన్నద్దు. అందరి మంచి కోరుకో, అందులో నేను ఉండాలని కోరుకో. అప్పుడే నీ జీవితం బాగుంటుంది. 10 మందిని కలుపుకో, 10 మందిని కలుపుకో. ఎప్పుడైతే 10 మందిని కలుపుకున్నావో నీ జీవితం సుఖమయం, శాంతిమయం. ఎప్పుడైతే ఒంటరిగా మిగిలావో అందరికీ దూరం అవుతావు, చివరికి ఏకాకిగానే పోతావు. తస్మాత్ జాగ్రత్త.